1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రామ్‌గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్‌గారు మామూలుగా అంటూ ఉంటారు, ఆడదాని ఏడుపు ఇంటికి మంచిది కాదు అంటారు. కానీ కొన్ని ఇంట్లో భర్త టార్చర్ భరించలేక భార్య ఏడ్చాల్సి వస్తుంది, పిల్లల బాధ భరించలేక తల్లి ఏడవాల్సి వస్తుంది. నిజంగా ఆ భార్య ఆడది అన్నది ఎవరి ముందర ఏడవకూడదా? పిల్లల ముందర ఏడిస్తే ఏమన్నా తల్లి చులకన అవుతుందా? చులకన అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత ఫ్రీక్వెంట్గా ఏడుస్తున్నారు అనేది. సో ఇప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలా మందికి, లైక్ మనము పిల్లల ముందు ఏడవద్దు, లేకపోతే యునో వీ హ్యావ్ దిస్ నోషన్ ఏంటంటే ఏడుస్తే మనల్ని మనం డీగ్రేడ్ చేసుకుంటున్నాము, లేకపోతే మనల్ని మనం చీప్ చేసుకుంటున్నాము అనే ఒక థాట్ అయితే అందరికీ ఉంటుందండి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏడవంగానే ఎవరు చీప్ అయిపోరండి. ఎంత ఫ్రీక్వెంట్గా ఏడుస్తున్నారు, ఎంత జెన్యూన్గా ఏడుస్తున్నారు, ఇవి ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే ఏడుపును అడ్డు పెట్టుకొని పనులు కానించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఎవరన్నా కావచ్చు. సో ఏడిస్తే ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అవుతుంది కదా. సో ఆ సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అయినప్పుడు పనులు తొందరగా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి కదా అనే ఒక థాట్ తోటి కొందరు ఏంటంటే ఏడుస్తూ ఉంటారు. మనం ప్రతి చిన్న దానికి అయిన దానికి అన్నిటికీ ఏడుస్తారు. అలా ఏడిచినప్పుడు ఖచ్చితంగా మీరు చీప్ అయిపోతారు. ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొందరు చూస్తుంటాం మనం. వాళ్ళు ఏంటంటే పొర్రపాటున ఎలా ఉన్నావురా అని అడిగితే ఇంక స్టార్ట్ చేస్తారు, ఏం చెప్పమంటావు అనుకుంటే స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళ బాధలన్నీ చెప్పేసుకుంటా ఉంటారు. వన్స్ ఇన్ ఏ వైల్ మీరు ఇలా బాధ చెప్పుకొని ఏడ్చుకుంటున్నారు అని అంటే సరే, సహానుభూతి అనేది క్రియేట్ అవుతుంది. మీరు కలిసిన ప్రతిసారి ఏడ్చుకుంటూ ఇంకిదే స్టోరీలు చెప్పుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని కలవాలంటే వాళ్ళు కలవరు కూడా ఏడిపోతుంది. కలిసినా ఎలా ఉన్నావురా అని మాత్రం అడగరు. ఎలా ఉన్నావని అడగరు. అది స్టార్ట్ చేస్తారా, ఎందుకు వచ్చింది మళ్ళీ అనేసి అడగరు కూడా. అంటే చులకన చేసుకుంటున్నట్టు కదా, మనల్ని మనం చులకన చేసుకుంటున్నట్టే అక్కడ. సో అందుకనే అదే అంటా నేను, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఏడుస్తున్నాము ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్ అనమాట. ఎంత జెన్యూన్గా ఏడుస్తున్నాము ఏంటి అనేది కూడా మ్యాటర్స్ అనమాట. వన్స్ ఇన్ ఏ వైల్ బాధ తట్టుకోలేక పిల్లల ముందు కానివ్వండి, భర్త ముందు కానివ్వండి, ఎవరన్నా సరే ఏడుస్తున్నారు వన్స్ ఇన్ ఏ వైల్ అని అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. దాన్ని మరీ ఒక రెగ్యులర్ యాక్టివిటీ చేసేసారనుకోండి ఎవరు పట్టించుకోరు కూడా. సో ఇప్పుడు నేను జనరల్గా ఏడవను, సడన్గా నేను ఏడుస్తున్నాను అంటే జనాల కన్సర్న్ వస్తుంది. ఏడ్చే వాళ్ళ మీద ఉంటది కన్సర్న్ ఉంటుంది. అరే ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమైంది అని ఒక కన్సర్న్ అనేది ఉంటుంది. నేను ఇంకా రోజు దాన్ని నార్మలైజ్ చేశాను అనుకోండి, పొద్దున్న లేచినప్పుడు అంతే అనే ఒక థాట్ వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, నోబడీ విల్ కేర్ మీ, రైట్? సో అందుకని ఆఫీస్ లో కూడా ఓకే ఏడుస్తారండి. అబ్బా ఎంత ఇరిటేషన్ వస్తుందో కదా. చిన్న దానికి, అసలు అయిన దానికి కాని దానికి కూడా వీళ్ళే ఊహించేసుకొని దాన్ని పెద్దగా క్రియేట్ చేసేసి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మేనేజర్ అని చూశారు కానీ గుడ్ మార్నింగ్ రిప్లై ఇవ్వలేదు. అదే వాడు అసలు నువ్వు చెప్పింది వాడికి వినిపించిందా అంటే వినిపించే ఉంటదిలే అంటే మీరే అన్ని క్రియేట్ చేసేసుకుంటున్నారు ఇక్కడ. వినిపించింది కానీ ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే నా జాబ్ పోతుంది ఇప్పుడు నాకు, ఆర్ నేను ఏదో తప్పు చేశాను అనేసి అంటే ఇంకా అన్ని ఓవర్ థింక్ చేసేసి ఇలా ఏడ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో బేసిక్ గా ఎవరన్నా కానివ్వండి, అది ఆడ మగతో సంబంధం లేదు, ఏడవడం తప్పు కాదు. బాధ వచ్చినప్పుడు ఏడవండి, అవసరానికి ఏడవండి, ప్రతిసారి ఏడవకండి. ఇది ఏదైనా ఏడవకపోయినా కూడా హార్ట్ కి ప్రాబ్లం వస్తుంది కదండి. ఇప్పుడు మామూలుగా ఒక పర్సన్ ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ఏడవరు, చాలా చాలా లీస్ట్ పర్సన్స్ సైలెంట్ అయిపోతారు. అది కూడా డేంజరే కదా. ఏడ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట. మనకి స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, ఆర్ మన బాధ కొంచెం లైటర్ అవ్వటం అనే దానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ అనమాట. సో నేను జెన్యూన్గా ఏడుస్తున్నా, నాకు బాధ ఉంది, నేను ఏడ్చాను అనుకోండి, ఏడ్చుకుంటూ ఎవరికైనా చెప్పుకున్నాను అనుకోండి, నా బాధ తగ్గుతుంది. సో ఎప్పుడో ఒకసారి మీరు ఇలా ఏడవటం అనేది కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. స్పెషలీ మెన్కి వచ్చిన ప్రాబ్లం అండి ఏంటనంటే, ఏడుస్తే జనాలు నన్ను చులకనగా చూస్తారు, సొసైటీలో అరే ఏంటది ఏడుపు ఆడదానిలాగా అనే ఇలాంటి నోషన్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. సో నేను ఏడిస్తే నన్ను ఆడదాని కింద ట్రీట్ చేస్తారేమో, లేకపోతే నన్ను తక్కువగా చేసి చూస్తారేమో అని చాలా మంది ఏంటంటే మగవాళ్ళు ఏడుపు వచ్చినా ఆపుకొని అందరి ముందు సరదాగా నవ్వుకుంటూ ఉండి బట్ లోపల ఎంతో ఏడుస్తున్నారు వాళ్ళు. బయటికి ఒకసారి ఏడవండి, ఆ ఫీలింగ్ మీకు కొంచెం బెటర్గా ఉంటుంది, లైక్ యుల్ ఫీల్ ఆ కంఫర్ట్ జోన్కి వస్తారు మీరు. కానీ ఏడుస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు అనే థాట్ తోటి చాలా మంది ఏంటంటే ఇంటర్నల్లీ దే కీప్ క్రైయింగ్ అనమాట. సో అలా కూడా చేయకూడదండి. మీరు
ఎంత మగవాడన్నా సరే ఏడుపు వస్తే ఏడవండి, ప్రాబ్లం లేదు. సో అది ఎక్స్ప్రెస్ చేసుకుంటే కొంచెం లైట్, మన హార్ట్ కూడా లైటర్ ఫీలింగ్ వస్తుంది, మీకు ఆ స్ట్రెస్ కూడా రిలీవ్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఏడవడంలో తప్పే లేదు. ఏడ్చినంత మాత్రాన నువ్వు మగాడివి కాదు అనే నోషన్ ఏదైతే ఉందో అది తీసేయండి ఫస్ట్. నిజంగా బిడ్డ పుట్టిన తర్వాత ఏడవకపోతే ఒక కొట్టి ఏడిపిస్తారు, అంటే నువ్వు Obviously. ఏడిస్తేనే నువ్వు బతుకుతావు అన్నట్లు స్టార్టింగ్ లో ఉంటుంది. అదే కంటిన్యూ కూడా చేయాలి, ఎంతో నిజమే, కొంత మీరు చెప్తే అదే చేయాలి. అనిపిస్తుంది. యా యా ఏడిస్తేనే బతుకుతాం, అలా అని ప్రధానికి ఏడిస్తే అవతలోడు బతకడు. సో దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. యూనో ఎంత జెన్యున్ గా, ఎంత ఫ్రీక్వెంట్ గా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి పిల్లల విషయంలో తల్లి ఎందుకు చులకన అవుతుందండి? అంటే ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటాం కదా, ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం, ఇంకా మా బాధ అర్థం చేసుకోలేక ఏడుస్తారు. ఆ ప్లేస్ లో తల్లి ఎందుకు చులకన అవుతుంది అంటారు? జనరల్ గా ఏడ్చినప్పుడు ఏంటంటే ఒక పర్సెప్షన్ ఏమవుతుంది అని అంటే, ఎవరన్నా సరే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు Yes. ఏడుస్తావు. సో నేనేం చేయలేకపోతున్నాను అని అంటే నాకు చేతనైతే లేదు, నాకు చేత కావట్లేదు కాబట్టి, అంటే నీకు సత్తా లేదు, లేకపోతే నీకు యూనో సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం రాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఒక వీక్ స్పీషీస్ అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. కాబట్టి జనరల్గా పిల్లల ముందు ఇట్లా ఏడ్చినప్పుడు ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోతాం అనమాట ఏడ్చినప్పుడు. ఎందుకంటే పిల్లలకి తెలియదు ఆ ఇంటెన్సిటీ ఏంటి అని తెలియదు వాళ్ళకి. వాళ్ళకు ఒకటే తెలిసి ఏంటంటే మన చేతుల్లో ఏమీ లేదు, హెల్ప్లెస్ సిచ్యువేషన్లోనే కదా మనం ఏడుస్తాము. సో ఇప్పుడు మా తల్లి ఏడుస్తుంది ఇక్కడ అని అంటే మేబీ షీఈస్ హెల్ప్లెస్, షీఈస్ నాట్ స్ట్రాంగ్, ఆమె చేతిలో ఏం లేదు, డిసిషన్స్ లేవు, లేకపోతే ఆమెకి పవర్ లేదు కాబట్టి తను ఏడుస్తుంది అని ఒక నోషన్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై పిల్లల ముందు ఏడ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చులుకుని చేసుకుంటా ఉంటారు. మీరు అన్నట్టు జెన్యున్ గా ఏడిస్తే మాత్రం పిల్లలు జాలి చూపిస్తారు కదండి. ఖచ్చితంగా చూపిస్తాను, ఎందుకంటే ఫర్ దెమ్ దే ఆల్సో అండర్స్టాండ్ ఏంటంటే ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు కూడా అంతేనండి, ఎప్పుడు ఏడవని తల్లి ఈ రోజు ఏడుస్తుంది నా ముందు అన్నప్పుడు దానికి ఒక రీజన్ ఏంటి, తను ఎందుకు ఏడుస్తుంది, దాన్ని నేనైనా బెటర్గా చెయ్యొచ్చా, నా సైడ్ నుంచి నేను చెయ్యొచ్చా అనే థాట్స్ కూడా వస్తాయి పిల్లలకి. అది చాలా మంచి థాట్ అండి యాక్చువల్గా. సో ఏంటంటే అలాంటి థాట్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిల్లల ముందు నేను అన్నట్టు ఎప్పుడో ఒకసారి ఏడ్చినప్పుడు, పిల్లల ముందు ఏడ్చినప్పుడు అలాంటి థాట్ ప్రొవోకింగ్ ఇన్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అదే నేను ప్రతిసారి ఏడుస్తున్నాను అనుకోండి, అలాంటి థాట్స్ కూడా రావన్నమాట. మా అమ్మ తెలియని లైట్ తీసుకుంటారు వాళ్ళు. నిజమే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటదిలే మా అమ్మ అనేసి అదే మైండ్ లో ఉంటుంది. కరెక్ట్. నిజంగా అండి, మనం ఏడ్చే ఒక బాధకి ప్రధానికి ఒక అర్థం ఉండాలి. కాబట్టి మనం ఎందుకు ఏడుస్తున్నామో కూడా దానికి అర్థం ఉండాలి. రైట్. థ్యాంక్ యూ. వెల్కమ్.